శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైరం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటముకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. సుందరాకాండము 14వ సర్గము. హనుమంతుడు అశోక వాటికలో ప్రవేశించి దాని శోభలను తిలకించుట. ఒక సింసుపా వృక్షమందు దాగి ఉండి అచట నుండియే సీతను అన్వేషించుట. స ముహూర్తమివాధ్యాత్వ మనసా చాధిగమ్యతాం అవప్లుతో మహాతేజా ప్రాకారం తస్య వేస్మనః. మహా తేజస్శాలి అయిన హనుమంతుడు క్షణకాలము పాటు సీతాదేవిని మనస్సున ధ్యానించి మానసికముగా అశోకవనమును చేరెను. పిమ్మట రావణుని భవనము నుండి అశోక వనప్రాకారము మీదికి దుమికెను. సతు సంహృష్ట సర్వాంగ ప్రాకారస్థో మహాకపి పుష్పితాగ్రాన్ వసంతాదౌ దదర్శ వివిధాన్ ద్రుమాన్. ప్రాకారము మీదకి చేరిన మహాకపివరుడు పులకిత గాత్రుడై వసంత ఋతు ప్రారంభమున సమృద్ధిగా పుష్పములతో నిండిన వివిధములగు మహావృక్షములను దర్శించెను. సాల నశోకాన్ భవ్యాంశ్చ చంపకాంశ్చ సుపుష్పితాన్ ఉద్దాలకాన్ నాగవృక్షాన్ చూతాన్ కపిముఖానపి అధామ్రవణ సంచన్నాన్ లతాశత సమావృతాన్ జాముక్త ఇవ నారాచః పుప్లువే వృక్షవాటిక. మద్ది చెట్లు, అందమైన అశోక వృక్షములు, విరబూసిన సంపెంగలు, విరిగి చెట్లు, పొన్న చెట్లు, మామిడి చెట్లు, కోతి మామిడి చెట్లు మొదలగు వాటిని చూచుచు మామిడి తోపులచే ఆవరింపబడినదియు వందల కొలది లతలచే నిండినదియు అగు వృక్షవాటికను ధనుస్సు నుండి ప్రయోగింపబడిన బాణము వలె మారుతి వేగముగా ఒక్క గంతులో చేరెను. స ప్రవిశ్య విచిత్రాంతాం విహగైరభినాదితాం రాజతై కాంచనైశ్చేవ పాదపై సర్వతో వృతాం విహగైర్ మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం ఉదితాదిత్య సంకాశాం దదర్శ హనుమాన్ కపిః. అతడు విచిత్రముగానున్న వృక్షవాటికలో ప్రవేశించి పక్షుల కిలకిలారావములతో విలసిల్లుచున్నదియు అంతటను వెండి బంగారు వన్నెలు గల చెట్లతో అలరారుచున్నదియు వివిధములగు పక్షులతో పలు రంగుల లేళ్ల గుంపులతో విచిత్రముగా ఉన్నట్టిదియు ఉదయభానుని కాంతులతో తేజరిల్లుచున్నదియోగు ఆ చిత్ర కాననమును ఆ హనుమంతుడు దర్శించెను. వృతాం నానా విధైర్వృక్షై పుష్పోపగఫలోపగై కోకిలైర్భృంగరాజైశ్చ మత్తైర్నిత్య నిషేవితాం
ప్రహృష్ట మనుజే కాలే మృగపక్షి సమాకులే మత్త బర్హిన సంగష్ట నానాద్విజ గణాయుతాం. మానవులకు ఆహ్లాదకారియు మృగములకును పక్షులకును ఉల్లాసమును గూర్చినదియు వసంత ఋతువునందు పుష్పఫల సంపన్నములైన నానావిధ వృక్షములతో కూడినదియు మత్తిల్లిన కోకిలల చేతను గండు తుమ్మెదల తోడను సేవింపబడుచున్నదియు హాయిగా విహరించు నెమళ్లకు ఆశ్రయమైనదియు నానా విధములైన పక్షి గణములకు ఆటపట్టైనదియోగు ఆ చిత్రవనమును కపీశ్వరుడు గాంచెను. మార్గమానో వరారోహాం రాజపుత్రీ మనిందితాం సుఖ ప్రసుప్తాన్ విహగాన్ బోధయామాస వానరః. సర్వశుభలక్షణ సంపన్నయు సౌందర్య రాశియోగు జనకసుతను వెదుకుచు హనుమంతుడు సుఖనిద్రలోనున్న పక్షులను మేల్కొలిపెను. ఉత్పతద్భిర్ద్విజగణై పక్షై సాలా సమాహతాః అనేక వర్ణా వివిధ ముముచుః పుష్పవృష్టయః. పైకెగురుచున్న పక్షుల రెక్కల తాకిడి కారణముగా అతడి వృక్షములన్నీయు పలువన్నెలు గల వివిధ పుష్పములను వర్షించెను. పుష్పావకీర్ణ సుశుభే హనుమాన్ మారుతాత్మజః అశోక వనికా మధ్యే యథా పుష్పమయోగిరి. వాయుసుతుడైన హనుమంతునిపై ఆ పువ్వులన్నీయు జలజలా రాలెను. ఆ పుష్పరాశిలో మునిగిన మారుతి అశోక వన మధ్యమున పుష్పమయమైన ఒక పర్వతము వలె విరాజిల్లుచుండెను. దిశ సర్వాః ప్రధావంతం వృక్ష షండగతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇతి మేనిరే. మారుతి ఆ వృక్షములపై చేరి అన్ని వైపులకును గంతులిడుచూ వెళ్ళుచుండగా చూచిన ప్రాణులన్నీయును అతడు వసంతుడేమో అని తలపోసెను. వృక్షేభ్యః పతితైః పుష్పైః అవకీర్ణా పృథగ్విధైః రరాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషిత. వృక్షముల నుండి రాలిన నానా విధములగు పుష్పములతో కప్పబడిన వసుధ పూర్తిగా అలంకారములతో కూడిన నారీమణి వలె రాజిల్లుచుండెను. తరస్వినా తే తరవః తరసాభి ప్రకంపితాః కుసుమాని విచిత్రాని ససృజుః కపినా తదా. మహాబలశాలి అయిన హనుమంతుడు తన బలము కొలది అతడి వృక్షములను అటూనిటూ కదల్పగా వాటి నుండి చిత్ర విచిత్రములైన పువ్వులు రాలినవి. నిర్దూత పత్ర శిఖరాః శీర్ణ పుష్ప ఫలాద్రుమాః నిక్షిప్త వస్త్రాభరణా ధూర్తా ఇవ పరాజితాః. హనుమంతుని చేత బలముగా కదల్చబడిన వృక్షముల నుండి ఆకులు పువ్వులు ఫలములు పూర్తిగా రాలిపోయినవి. అప్పుడు ఆ బోసిపోయిన చెట్లు జూదములో పూర్తిగా ఓడిపోయి వస్త్రాభరణములను సైతము కోల్పోయిన జూదరుల వరే ఒప్పుచుండెను. జూదరులు మిక్కిలి వ్యసనమునకు లోనగుదురు. వారు వివేకభ్రష్టులై అమూల్యములైన వస్తువులను సైతము కడకు తమ వస్త్రములను కూడా జూదమునందు పణముగా పెట్టుచుందురు. వాటిని ఓడిపోయినను సిగ్గుపడరు. కావున జూదములాడుట ప్రమాదకరము. హనుమత వేగవత కంపితాస్తే నగోత్తమాః పుష్పపర్ణ ఫలాన్యాసు ముముచుః పుష్పశాలినః విహంగ సంఘైర్హీనాస్తే స్కందమాత్రాశ్రయాద్రుమాః బభూవురుగమాస్సర్వే మారుతేనేవ నిర్ధృతాః. మహాశక్తిశాలి అయిన వాయుస్తుడు ఫల పుష్పములతో నిండిన వృక్షములను పూర్తిగా కదల్చెను. అప్పుడు అవి వెంటనే పుష్పములను ఆకులను ఫలములను రాల్చినవి. కావున పక్షులు సైతము ఎగిరిపోవుటచే మ్రోడులైపోయిన ఆ చెట్లన్నీయు పెనుగాలుల తాకిడికి లోనైన వాటి వలె బోదెలతో మాత్రమే మిగిలి ఆశ్రయించువారు లేక నిరుపయోగములై ఉండెను. నిర్దూత కేసీ యువతి యథా మృదిత వర్ణక నిష్పీత శుభదంతోష్టి నకైర్దంతైశ్చ విక్షత తథా లాంగూలహస్తైశ్చ చరణాభ్యాం చ మర్దిత బభూవాశోక వనిక ప్రభగ్న వరపాదప. మారుతి యొక్క తోక చేతను కరముల చేతను పాదముల చేతను మర్దింపబడి ఆ వనమునందలి వృక్షములు మిక్కిలి భగ్నములైనవి. అప్పుడు ఆ అశోకవనము ప్రియుడు గావించిన శృంగార చేష్టల వలన నలిగినదై చెదిరిన జుట్టుతో రాలిపోయిన మైపోతలతో ఒప్పుతున్న యువతి వలె గోచరించుచుండెను. మహాలతానాం దామాని వ్యధమత్త రసాకపిః యథా ప్రావృషి వింధ్యస్య మేఘజాలాని మారుతః. వర్షాకాలమునందు పెనుగాలులు వింధ్య పర్వతముపై గల మేఘపంక్తులను చెదరగొట్టినట్లు ఆ మారుతి తన బలము చేత మహాలతావలయములను ఛేదించెను. స తత్ర మణిభూమిశ్చ రాజతీశ్చ మనోరమాః తథా కాంచన భూమిశ్చ దదర్శ విచరన్ కపిః. ఆ హనుమంతుడు అటూనిటూ సంచరించుచు మనులు పొదగబడుటచే మనోహరములైన వెండి బంగారు భూములను చూచెను. వాపీశ్చ వివిధాకారాః పూర్ణాః పరమవారిణా మహార్హైర్మణిసోపానైః ఉపపన్నాస్తతస్తతః ముక్తా ప్రవాళ
సికతాః స్ఫాటికాంతరకుట్టిమాః కాంచనైస్తరుభిశ్చిత్రైః తీరజైరుపశోభితాః ఫుల్లపద్మోత్పలవనాః చక్రవాకోపకూజితాః నత్యూహరుత సంగుష్ట హంససారసనాదితాః దీర్ఘాభిర్ధ్రుమయుక్తాభిః సరిద్భిశ్చ సమంతతః అమృతోపమా తోయాభిః శివాభిరుపసంస్కృతాః లతాశతైరవతతాః సంతానకుసుమావృతాః నానాగుల్మావృతఘనాః కరవీరకృతాంతరాః. వివిధములైన ఆకారములు కలిగి స్వచ్ఛములైన మధుర జలములతో నిండి శ్రేష్టములైన మణిమయ సోపానములతో ఉప్పుచున్న దిగుడు బావులను ఆ మారుతి అచ్చటచ్చటా గాంచెను. ఆ దిగుడు బావుల అడుగు భాగములు స్ఫటిక శిలలతో నిర్మితములై ఉండెను. వాటిపై ఇసుకకు మారుగా ముత్యములు పగడములు విలసిల్లుచుండెను. వాటి తీరముల యందు కాంచన వృక్షములు అనగా సంపెంగెలు పొన్నలు మొదలగు అద్భుతములైన వృక్షములు శోభిల్లుచుండెను. ఆ సరస్సులు బాగుగా వికసించిన కమలములతోనూ కలువలతోనూ బాసిల్లుచుండెను. చక్రవాకముల కూజితములతోనూ వానకోయిలల కలకలములతోనూ హంసల నాదములతోనూ బెగ్గురు పక్షుల ధ్వనులతోనూ ఒప్పుచుండెను. ఆ దిగుడు బావులకు నలుదెసల చిన్న చిన్న కాల్వలు గలవు. ఆ కాల్వల దరులపై ఎత్తైన వృక్షములు గలవు. వాటి అందలి జలములు అమృతతుల్యములు. ఆ కాల్వలు మంగళకరములు అలంకృతములు. ఆ బావుల పరిసరములు అసంఖ్యాకములైన లతలతోనూ కల్పవృక్ష పుష్పములతోనూ వివిధములగు పొదలతోనూ గన్నేరు చెట్లతోనూ వ్యాప్తములై ఉండెను. తతో అంబుధర సంకాశం ప్రవృద్ధ శిఖరం గిరిం విచిత్రకూటం కూటైశ్చ సర్వతః పరివారితం శిలాగృహైరవతతం నానావృక్షై సమావృతం దదర్శ హరిసార్థులో రమ్యం జగతి పర్వతం. పిమ్మట కపీశ్వరుడు మేఘములను తాకుచున్న ఎత్తైన శిఖరము గల పర్వతమును చూచెను. ఆ పర్వతమునందు పెక్కు గుహలు ఏర్పడి ఉండెను. అది వివిధ వృక్షములతో శోభిల్లుచుండెను. ఆ పర్వతము రమ్యాతి రమ్యమైనది. దదర్శ చ నగాత్ తస్మాత్ నదీం నిపతితాం కపిః అంకాదివ సముత్పత్య ప్రియస్స పతితాం ప్రియాం జలే నిపతితాగ్రైశ్చ పాదపైరుపశోభితాం వార్యమాణామివ క్రుద్ధాం ప్రమదాం ప్రియబంధుభిః పునరావృత్తతోయాం చ దదర్శ స మహాకపిః ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. ఆ కొండ నుండి క్రిందకి ప్రవహించుచున్న ఒక నదిని హనుమంతుడు దర్శించెను. ఆ నది ప్రణయ కుపితయైన ప్రియురాలు ప్రియుని ఒడి నుండి తటాలను దిగిపోవుచున్నట్లుగా ఉప్పుచుండెను. కుపితయైన ఆ ప్రమదను తమ చేతులతో అడ్డగించి వారించుచున్న ప్రియ బంధువుల వలె నదీ తీరమున గల చెట్ల కొమ్మలు జలములను తాకునంతగా వంగి ప్రవాహమును అడ్డగించుచున్నవాయనున్నట్లు శోభిల్లుచుండెను. ప్రియ సఖులు వారించి నచ్చచెప్పగా ప్రసన్నురాలై తన ప్రియుని చేరుటకు వెనుదిరిగిన కాంతవలే దారి మరల్చుకొని పర్వతాభిముఖముగా ప్రవహించుచున్న పునరావృతమైన ఆ నదిని ఆ కపివరుడు మరలాగాంచెను. తస్యా దూరాత్ స పద్మిన్యో నానాద్విజ గణాయుతాః దదర్శ హరిశార్ధూలో హనుమాన్ మారుతాత్మజః. హరిప్రవరుడైన వాయునందనుడు ఆ పర్వత సమీపమున వివిధములకు పక్షుల గుంపులతో కూడిన పద్మ సరస్సులను గాంచెను. కృత్రిమాం దీర్ఘికాం చాపి పూర్ణాం సీతేన వారిన మణిప్రవర సోపానాం ముక్తాసికత శోభితాం వివిధైర్మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం ప్రాసాదైస్సు మహద్భిశ్చ నిర్మితైర్విశ్వకర్మణా కాననైః కృత్రిమైశ్చాపి సర్వతః సమలంకృతాం ఏ కేచిత్ పాదపాస్తత్ర పుష్పోపగ ఫలోపగాః సచ్చత్రా సవితర్ధీకాః సర్వే సౌవర్ణవేదికాః లతా ప్రతానైర్బహుభిః పర్ణైశ్చ బహుభిర్వృతాం కాంచనీం శింసుపామేకాం దదర్శ హరియోదపః వృతాం హేమమయీభిస్తు వేదికాభిః సమంతతః. అచట శీతల జలములతో నిండిన ఒక దీర్ఘికను అనగా సరస్సును అతడు చూచెను. అది మణిమయ సోపానములతోనూ సికుతములతోనూ శోభిల్లుచుండెను. దాని సమీపమున వివిధ మృగ సమూహములతో కూడి ఆశ్చర్యమును గొలుపు విచిత్ర వనములుండెను. విశ్వకర్మచే నిర్మితములైన మహాప్రాసాదములు విలసిల్లుచుండెను. అది విచిత్రములైన వనములతో అన్ని వైపుల యందును చక్కగా అలంకృతమై ఉండెను. అతడి వృక్షములలో కొన్ని పుష్ప ఫలభరితములై ఉండెను. అవి
పెక్కు లతా వితానములతో బంగారు వేదికలతో ఒప్పుచుండెను. అచట హనుమంతుడు ఒక సింసుపా వృక్షమును చూచెను. దాని చుట్టూను దట్టముగా ఆకులు లతలు అల్లుకొని ఉండెను. అది బంగారు వేదికలతో పరివృతమై ఉండెను. సో పశ్యద్భూమి భాగాంశ్చ నగ ప్రస్రవణాని చ సువర్ణ వృక్షాన పరాన్ దదర్శ సికి సన్నిభాన్. అచటి వివిధ ప్రదేశములను, కొండలను, సెలయేళ్లను, అగ్నికాంతులను విరజిమ్ము బంగారు వన్నెగల ఇతర వృక్షములను హనుమంతుడు దర్శించెను. తేషాం ద్రుమాణాం ప్రభయా మేరోరివ దివాకరః అమన్యత తదావీరః కాంచనోస్మీతి వానరః. మేరు పర్వత ప్రభలతో ప్రకాశించు సూర్యుని వలె ఆ బంగారు వన్నెల చెట్ల కాంతుల మధ్య విరాజిల్లు మారుతి తనను బంగారు దేహము గలవానిగా భావించుకొనెను. తాం స్తరుగణై మారుతేన చ వీజితాం కింకినీ శత నిర్ఘోషాం దృష్ట్వా విస్మయమాగతం. ఆ సింసుపా వృక్షమునకు చుట్టూను కాంచన తరువులు గలవు. ఆ సింసుపా వృక్షమునకు చిరుగంటలు అమర్చబడి ఉండెను. వాయు ప్రసారమునకు కదులుచున్న ఆ గంటలు నిర్విరామముగా ధ్వనించుచుండెను. అట్టి ఆ దృశ్యమును గాంచి హనుమంతుడు ఆశ్చర్యపడెను. స పుష్పితాగ్రాం రుచిరాం తరుణాంకుర పల్లవాం తామారుహ్య మహాబాహు సింసుపాం పర్ణ సంవృతాం. ఆ సింసుపా వృక్షము యొక్క కొమ్మలపై పుష్పములు విరబూసి ఉండెను. అది చక్కని మొగ్గలతో చిగుళ్లతో మనోహరముగా ఉండెను. దట్టమైన ఆకులతో అలరారుచున్న ఆ సింసుపా వృక్షమునెక్కి మారుతి ఇట్లు తలంపసాగెను. ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామదర్శనలాలసాం ఇతశ్చేతశ్చ దుఃఖార్తాం సంపతంతీం యాదృచ్ఛయా. దుఃఖార్తయై రాముని దర్శించుటకై ఎదురు తెన్నులు చూచుచు ఇటునటు సంచరించడి వైదేహి దైవవశమున ఇటు వచ్చినచో ఆమెను నేను చూచెదను. అశోక వనికాచేయం దృఢం రమ్య దురాత్మనః చంపకైశ్చందనైశ్చాపి వకులైశ్చ విభూషిత. దుర్మార్గుడైన రావణుని ఈ అశోకవనము సంపెంగ చెట్లతోనూ చందన వకుల వృక్షములతో అలంకృతమై ఉండటం వలన ఇది వర్ణనాతీతమై రమ్యముగానున్నది. ఇయం చ నళినీ రమ్య ద్విజసంఘ నిషేవిత ఇమాంస రామమహిషి నూనమేష్యతి జానకి. పక్షి గణములచే సేవింపబడుచున్న ఈ పద్మ సరస్సు కూడా మిక్కిలి మనోహరముగానున్నది కనుక శ్రీరామపత్ని అయిన జానకి అనగా పతి అడబాటు వలన కలిగిన తాపమును ఉపశమింపజేసుకున్నటకై ఈ చల్లని ప్రదేశమునకు తప్పక రాగలదు. సా రామమహిషి రాఘవస్య ప్రియా సతి వన సంచార కుశల ధ్రువమేష్యతి జానకి. సీతాదేవి శ్రీరామునకు ప్రాణప్రియమైనది. ఆమె వన సంచారమున దక్షురాలు. సాధ్వి అయిన ఆ జానకి ఇచ్చటికి వచ్చుట నిశ్చయము. అథవా మృగసాభాక్షి వనస్యాస్య విచక్షణ వనమేష్యతి సార్యేహ రామచింతానుకర్షిత. అందమైన నేత్రములు గలదియు శ్రీరాముని ధ్యాసతో కృషించినదియు ఈ వన విషయములను బాగుగా ఎరింగినదియు పూజ్యురాలను అయిన సీతాదేవి ఈ వనమున సంచరించుచు ఇచ్చటికి తప్పక రాగలదు. రామ శోకాభి సంతప్త సా దేవి వామలోచన వనవాసే రథానిత్యం ఏష్యతే వనచారిణి. శ్రీరామునికై పరితపించుచున్నది 14 సంవత్సరముల పాటు నిత్యము వనవాస నియమములను పాటించుచున్నది అయిన ఆ వామలోచన అనగా సీతాదేవి ఇచ్చటికి తప్పక రాగలదు. వనే చరాణం సతతం నూనం స్పృహయతే పురా రామస్య దయితా భార్య జనకస్య సుతా సతి. జనకసుతయు శ్రీరాముని ప్రియపత్నియు అయిన సీతాసాధ్వి లోగడ ఎల్లప్పుడూ వనచరుల ఎడ ఎంతగానో ఆదరాభిమానములను చూపుచుండెడిది. సంధ్యాకాల మనాస్యామ ధ్రువమేష్యతి జానకి నదీం చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని. శ్రేష్టమైన దేహము గలదియు అక్షయ యవ్వన సంపన్నురాలను ప్రాతఃసంధ్యాకాలమును గమనించినదియు అయిన జానకి పవిత్ర జలములు గల ఈ నదీ తీరమునకు స్నాన ధ్యానాదులకై తప్పక వచ్చును. తస్యాశ్చాప్యనురూపేయం అశోక వనికా శుభాయా పార్థివేంద్రస్య పత్ని రామస్య సమ్మత. రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రునకు ప్రాణతుల్య అయిన సీతాదేవి మిక్కిలి శుభలక్షణములు గలది. మంగళప్రదమైన ఈ అశోకవనము ఆమె ఉనికికి అన్ని విధములుగా తగినట్టిది. యది జీవతి సా దేవి తారాధి పనిభానన ఆగమిష్యతి సా వశ్యం ఇమాం శివజలాం నదీం. చంద్రబింబానన అయిన ఆ దేవి బ్రతికి ఉన్నచో పవిత్ర జలములు గల ఈ నది కడకు తప్పక రాగలదు. ఏవం తు మత్వా హనుమాన్ మహాత్మా ప్రతీక్షమానో మనుజేంద్ర పత్నీం అవేక్షమానశ్చ దదర్శ సర్వం సుపుష్పితే పర్ణఘనే నీలినః.
మహాత్ముడైన హనుమంతుడు ఇట్లు ఆలోచించి శ్రీరామపత్ని దర్శనమునకై నిరీక్షించుచు బాగుగా పుష్పించి ఉన్న దట్టమైన ఆకుల మధ్య దాగినవాడై నలువైపులా పరికించి చూడసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే చతుర్దశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందు సుందరకాండమునందు ఇది 14వ సర్గము.